నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో మెదడులో ద్రవం పేరుకుపోతే వృద్ధాప్యం దుర్భరమే. కుక్క కరిస్తే వెంటనే ఏం చేయాలి? మడ్ థెరపీతో అందం, ఆరోగ్యం, కంటి ఆరోగ్యాన్ని పెంచే యోగా, ఇంకా హెల్త్ టిప్. వయసు పైబడిన వారిలో జ్ఞాపక శక్తి తగ్గడం, నడక తడబడడం లేదా మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడాన్ని మనం అల్జీమర్స్, పార్కిన్సన్ లేదా వృద్ధాప్య సహజ లక్షణాలని అనుకుంటాం, పెద్దగా పట్టించుకోం. కానీ ఈ 3 లక్షణాలు వెనుక నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫాలస్ అనే మెదడు తాలూకు జబ్బు దాగి ఉంటుందని చెబుతారు డాక్టర్లు. సెరెబ్రో స్పైనల్ అనే ద్రవం ఎక్కువగా పేరుకుపోయి మెదడుపై ఒత్తిడి కలిగిస్తున్నప్పుడు మతిమరుపు, నడకలో తేడా, మూత్రంపై అదుపు తప్పడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ఈ లక్షణాలని సకాలంలో గుర్తించి చికిత్స మొదలు పెడితే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతారు నిపుణులు. వృద్ధుల్లో కనిపించే నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫాలస్ సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కలకాలం నిలిచే చెరువుకైనా అలుగు లేకపోతే గట్టు తెగుతుంది. ఇదే సూత్రం మన మెదడుకు వర్తిస్తుంది. మన మెదడు వెన్నుపాము చుట్టూ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనే ఒక రక్షణ ద్రవం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఇది మెదడుకు ఒక షాక్ అబ్జార్బర్లా రక్షణ ఇస్తుంది. మెదడు లోపల వెంటికల్స్ అని పిలిచే 4 ఖాళీ గదులు ఉంటాయి. ప్రతిరోజు ఈ ద్రవం కొత్తగా ఊరుతూ పాత ద్రవం రక్తంలోకి కలిసిపోతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో వయసు పైబడటం లేదా ఏవైనా పాత గాయాలు, ఇన్ఫెక్షన్ల వల్ల సెరిబ్రో స్పైనల్ ద్రవం రక్తంలోకి శోషించబడకుండా ఆగిపోతుంటుంది. దీంతో మెదడులోని ఆ ఖాళీ గదుల్లో ద్రవం పేరుకుపోయి అవి బెలూన్లా ఉబ్బిపోతాయి. చిత్రమైన విషయం ఏమిటంటే ఇక్కడ మెదడు లోపల ఒత్తిడి సాధారణంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఉబ్బిన ఆ గదులు మాత్రం తమ చుట్టూ ఉన్న మెదడు కణాలను నలిపేస్తూ ఉంటాయి. దీన్నే నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫాలస్ అంటారు. ఎన్పిహెచ్ అంటే నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్. అంటే మామూలుగా మెదడులో ఉండేటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో ఇంట్రాక్రైన్ ప్రెషరే ఉండి దాని వలన హైడ్రోకెఫలస్ తాలూకా లక్షణాలు వచ్చేది అని అంటే మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే దీని లక్షణాలు ఏంటండి? దీన్ని కనుక్కున్నది ఎవరంటే 1965లో అంటే లక్షణాల సముదాయాన్ని వాళ్ళు గుర్తించారు, ఒక పేరు ఇచ్చారు. 1965లో హకీమ్, తరువాత రేమండ్ యాడమ్స్ అని. హకీమ్ రేడమ్స్ ట్రయాడ్ అంటారు. దాని 3 లక్షణాలు, 3 డబ్ల్యూ, ఆంగ్లంలో అయితే డబ్ల్యూతో మొదలవుతుంది. ఒకటి వాబ్లీ. వాబ్లీ అంటే నడక అసలు ఏంటో గజిబిజిగా ఉంటుంది, సరిగా ఏదో అతుకుపోయినట్టు ఉంటుంది. దాన్ని ఏమంటే మ్యాగ్నెటిక్ గైట్ అంటారు. స్లో గైట్, షఫ్లింగ్ గైట్ అనమాట. నెమ్మదిగా ముందు వడివడిగా నడిచిన వ్యక్తి స్లో అయిపోతాడు. ఆ తర్వాత ఏమిటంటే వెట్. వాబ్లీ అయిపోయింది కదా, వెట్ అంటే ఏమిటి? మూత్రం తెలియకుండా, కంట్రోల్ లేకుండా అయిపోవడం. ఒక్కొక్కసారి స్టార్టింగ్లో అర్జెన్సీ అంటే ఇంకా వాష్రూమ్కి వెళ్ళాలి తొందరగా, ఆ తర్వాత నెమ్మదిగా కంట్రోల్ కూడా పోతుంది. మూడవది వాకీ, WACK ఆంగ్లంలో. దాని ఏంటంటే డిమెన్షియా, జ్ఞాపకం సరిగ్గా లేకపోవడం, ఇంత మిత్రునే చాలా దగ్గర మిత్రునే గుర్తించలేకపోవడం, అదే కాకుండా ఏదైనా అపాయింట్మెంట్స్ దానికి అసలు చెప్పింది వెళ్ళలేకపోవడం, క్యాలిక్యులేషన్స్ కానీ, ఇవి నెమ్మదిగా డిమెన్షియా ప్రవేశించడం. మెదడులో ద్రవం పేరుకుపోయి ఒత్తిడి పెరగటాన్ని గుర్తించడానికి క్లాసిక్ ట్రయాడ్ అనే 3 ముఖ్య లక్షణాల సమూహం ఉంది. మొదటిది నడకలో మార్పు. బాధితులు నడుస్తున్నప్పుడు పాదాలను పైకి లేపలేరు, కాళ్ళు నేలకు అయస్కాంతంలా అంటుకుపోయినట్లు నడుస్తారు. దీన్నే మ్యాగ్నెటిక్ గైట్ అంటారు. రెండోది జ్ఞాపక శక్తి మందగించటం, ఆలోచన శక్తి తగ్గిపోవటం. మూడోది అత్యంత ఇబ్బందికరమైన సమస్య, మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవటం. అర్జెంటుగా బాత్రూంకి వెళ్ళాలి అనిపించే లోపే బట్టల్లోనే మూత్రం పడిపోతూ ఉంటుంది. ఈ 3 లక్షణాలు వృద్ధుల రోజువారీ జీవితాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 5% మంది అల్జీమర్స్ అనుకుని పొరబడే జబ్బుల్లో మెదడులో ద్రవం పేరుకుపోవటం వల్ల తలెత్తే ఒత్తిడి సమస్యే ఎక్కువగా ఉంటోందని అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్ వచ్చిందనుకోండి, సరే ఒక అనుమానం అయితే ఉంది.
ఎవరో ఒక అటెండెన్స్ డాక్టర్ దగ్గర తీసుకొచ్చారు మా దగ్గరికి. ఏదో అనుమానం ఉందండి, ముందు మాదిరి అతను సరిగ్గా నడవట్లేదు, ముందు మాదిరి జ్ఞాపకశక్తి తగ్గిందండి అంటే దానికి అనుమానంతో కొన్ని పరీక్షలు చేయాలి. ఉన్నది సిటీ స్కాన్ అని ఎంఆర్ఐ. పెట్ స్కాన్ దీనికి అవసరం లేదండి. సిటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐలో ఎక్కువగా మనకు వివరాలు తెలుస్తాయి కాబట్టి ఎంఆర్ఐ చేయటం అనేది కరెక్ట్. ఒకటి, ఈ నీరు ఏదైతే చేరిందో ఇది గమనించాల్సి ఉంది. మెదడు తాలూకా థిక్నెస్ మందాన్ని సిగ్నిఫికెంట్గా పోకుండా ఉండేటట్టయితే నార్మల్ ప్రెషర్ హైడ్రోకాఫ్లస్ అంటే మెదడు తాలూకా థిక్నెస్ నార్మల్, ఆల్మోస్ట్ నార్మల్గా ఉండి నీరు అనేది దానికి డిస్ప్రపోర్షనేట్గా పెరిగితే అది అనుకోవచ్చు. ఎట్రిఫల్ ఏమవుతుంది, మెదడు తాలూకా థిక్నెస్ మందం తగ్గిపోతుంది. అదే సరిగదా బ్రెయిన్లో నీరు కూడా చేరడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని హైడ్రోకాఫ్లస్ ఎక్స్ వ్యాక్యో అంటారు ఆంగ్లంలో. ఏమిటది, మెదడు తాలూకా సైజు తగ్గిపోవడం వల్ల బ్రెయిన్లో నీరు చేరింది ఎక్కువ అని. మెదడు తాలూకా మందం అన్నది ఆల్మోస్ట్ నార్మల్ ఉంటుంది. అందువల్ల దానికి వైద్యం మనం ఏదైతే చెప్పుకుంటామో తర్వాత కానీ వైద్యం చేస్తే సరైన సమయంలో కానీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫాలస్ విషయంలో సరైన పరీక్షలు చేస్తే మెదడులో ద్రవం పేరుకుపోవటాన్ని ముందే పట్టుకోవచ్చు. డాక్టర్లు ముందుగా బ్రెయిన్ ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్ పరీక్షను సూచిస్తారు. ఈ స్కాన్ పరీక్షల రిపోర్టులో మెదడులోని వెంట్రికల్స్ ఉబ్బిపోయి ఉండటం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత లంబార్ పంక్చర్ లేదా టాప్ టెస్ట్ అని ఒక ముఖ్యమైన పరీక్ష చేస్తారు. ఇందులో భాగంగా వెన్నుపూస లోపలి నుండి కొద్దిగా సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ద్రవాన్ని సూది ద్వారా బయటకు తీస్తారు. ఆ ద్రవాన్ని తీసిన కొన్ని గంటల్లోనే రోగి నడకలో, జ్ఞాపక శక్తిలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. ఒకవేళ ఈ పరీక్ష తర్వాత రోగి కోలుకుంటే వారికి సర్జరీ ద్వారా ఈ జబ్బును శాశ్వతంగా నయం చేయవచ్చని వైద్యులు నిర్ధారణకు వస్తారు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే రోగి పూర్తిగా మంచానికే పరిమితమైపోయే పరిస్థితి ఎదురవుతుంది. మెదడు మందం తాలూకు నార్మల్గా ఉండి రీజనబుల్గా దానిలో నీరు పెరగడం, కార్పస్ కల్లోసం యాంగిల్ ఏదైతే ఉందో 90 కంత తక్కువ ఉండడము, నీరు వెన్నులో నుంచి తీసిన తర్వాత వ్యక్తిలో మార్పులు వచ్చే వాళ్ళ అటెండెన్స్ కూడా అవునండి, ముందు అసలు మా నాన్నగారు అసలు నడిచేవాడు కాదు, ఇప్పుడు నడుస్తున్నారు, మూతను కూడా కొంత కంట్రోల్ 2 రోజుల్లో వచ్చింది అని అంటే అది నార్మల్ ప్రెషర్ హైడ్రోకాఫ్లస్. ఎందుకంటే దానికోసం ముందు వైద్యం చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. ఏమిటబ్బా వైద్యాలంటే రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి విపి షంట్ అంటే ఇక్కడ నుంచి ఒక రంధ్రం వేసి తలకి చిన్నది పురి భాగంలో అక్కడ నుంచి చూపు పట్టులు వేయటం, పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదండి. అదే కాకుండా కొంతమందికి అటెండెన్స్కి భయం అన్నమాట, అసలు మెదడు మీద ఆపరేషను ఏసులో అని. దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే థీకోపెరిటోనియల్ షంట్ అంటే ఏమిటి, వెన్నులో ఎక్కడైతే మనం సూది వేస్తామో అదే చోటు నుంచి ఒక ట్యూబ్ వేసి చిన్న ఇన్సిషన్ ఉంటుంది, ఆ ట్యూబ్ని పొట్టలో వేయడం. ఏదన్నా కానీ పొట్టలోనే ఏదైతే ఈ సిఎస్ఎఫ్ అన్నది ఎక్కువగా ఉన్నది నెమ్మదిగా దానిలో అబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఒక పద్ధతి. ఇంతకుముందు ఏదైనా ఒక షంట్ పని చేయకపోతే దాన్ని ఓపెన్ చేయాల్సి వచ్చేది 10 సార్లు. ఇప్పుడు అవసరం లేదైతే బయట నుంచి ఒక అయస్కాంత యంత్రం ద్వారా దానిలో ఉన్న ప్రెషర్ని అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. అంటే దానికి రెగ్యులేటెడ్ ఒక సిస్టమ్ దాంట్లో ఉంది. మెదడులో ద్రవం పేరుకుపోయి నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫాలస్ జబ్బుకు మందుల కంటే సర్జరీ మాత్రమే శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. న్యూరో సర్జన్లు దీనికోసం వెంట్రికులో పెరిటోనియల్ షంట్ అనే ఒక చిన్న సర్జరీ చేస్తారు. ఇందులో భాగంగా ఒక పల్సని మైక్రోస్కోపిక్ సిలికాన్ ట్యూబ్ను మెదడులోని వెంట్రికల్స్ నుండి చర్మం లోపలి గుండా పొట్ట భాగంలోకి అమరుస్తారు. దీంతో మెదడులో పేరుకుపోయే అదనపు ద్రవం ఆ ట్యూబ్ ద్వారా పొట్టలోకి వెళ్ళిపోయి అక్కడ మిగిలిన ద్రవాలతో సహజంగా కలిసిపోతుంది. ఈ సర్జరీ జరిగిన కొన్ని రోజుల్లోనే వృద్ధులు తిరిగి తమ పాత నడకను, జ్ఞాపక శక్తిని సొంతం చేసుకుంటారు. ఈ జబ్బును పూర్తిగా నివారించడానికి ప్రత్యేక మార్గాలు లేవు. అయితే హై బీపీ, మధుమేహం, గుండె జబ్బులను అదుపులో ఉంచుకోవటం, తలకు దెబ్బలు తగలకుండా చూసుకోవటం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. కుక్కలు ఎంత విశ్వాసవంతమైన జంతువులైనప్పటికీ కొన్ని సందర్భాల్లో అవి ప్రమాదవశాత్తుగానో పొరపాటుగానో మనల్ని కరిచేస్తుంటాయి. ఇలాంటప్పుడు రేబిస్ భయం మనల్ని వెంటాడుతుంటుంది. బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు వేయించుకోవాలేమోనని భయపడుతుంటారు మనలో చాలామంది. అసలు కుక్క కరిచినప్పుడు, గీరినప్పుడు వెంటనే ఏం చేయాలి? ప్రథమ చికిత్సగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
గాయాన్ని శుభ్రం చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రేబిస్ టీకాను ఎప్పుడు ఎన్నిసార్లు వేయించుకోవాలి మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుక్కకాటు తీవ్రతను బట్టి గాయాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. పుండు, గాయం లేని చోట కుక్క నాగటం లేదా రక్తం రాకుండా గీరటం. ఇలాంటి పరిస్థితుల్లో రేబిస్ అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ గాయం లేదా పుండు ఉన్న చోట కుక్క నాకితే లేదా రక్తం వచ్చేలా కుక్క గాయపరిచినప్పుడు రేబిస్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. మెడ, ముఖం, తల, అరచేతులు, చేతివేళ్ల మీద కుక్క కరిచిన, దానివల్ల పెద్ద గాయమైన లేదా ఒకే చోట 5 కంటే ఎక్కువ గాయాలైనప్పుడు రేబిస్ వ్యాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కరిచిన లేదా గీరిన గాయం ద్వారానే రేబిస్ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి అక్కడి నుంచి కుక్కకు సంబంధించిన లాలాజలం ఆ చొంగ తాలూకు అంతా పోయేలా కనీసం 10-15 నిమిషాల పాటు దారగా పడుతున్న స్వచ్ఛమైన నీటిలో సబ్బుతో కడగాలి. గాయాన్ని నేరుగా మన చేతులతో ముట్టుకోకూడదు. చేతులకు గ్లౌజులు వేసుకుంటే మేలు. గాయాన్ని పొడిగా తుడిచి బిటడిన్, డెటాల్, సావ్లాన్ వంటి యాంటీసెప్టిక్ లోషన్లు రాసి వదిలేయాలి. గాయం పెద్దగా ఉన్నా సాధ్యమైనంత వరకు కుట్లు వేయకూడదు. తర్వాత తప్పనిసరిగా వేయాల్సి వస్తే వదులుగా వేయాలి. ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్, గాయం మానటానికి యాంటీబయాటిక్స్, యాంటీ ర్యాబిస్ టీకాలను అవసరాన్ని బట్టి 3 లేదా 5 మోతాదుల్లో ఇప్పించాలి. మన పూర్వీకులు ప్రకృతితో మమేకమై జీవించారు కాబట్టే 100 ఏళ్లైనా ఎలాంటి జబ్బులు లేకుండా హాయిగా జీవించారు. కానీ నేటి ఆధునిక కాలంలో మనం మట్టిని తాకడమే మర్చిపోయాం. పిల్లలు మట్టిలో ఆడుకుంటే ఇన్ఫెక్షన్లు వస్తాయని వారిని 4 గోడల మధ్య బంధించేస్తున్నాం. నిజానికి మన శరీరంలోని జబ్బుల్ని నయం చేసే అద్భుతమైన అమృతం మన పాదాల కిందే ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నాం. అందులో అత్యంత శక్తివంతమైందే మడ్ థెరపీ లేదా మట్టి చికిత్స. మన ఒంట్లో పేరుకుపోయిన టాక్సిన్స్ను తొలగించడం మొదలుకొని సోరియాసిస్, ఎగ్జిమా, కీళ్ల నొప్పులు, మలబద్ధకం వంటి సమస్యలకు మడ్ థెరపీ అద్భుతమైన ఉపశమనాన్ని ఇస్తుందని చెబుతారు నిపుణులు. మడ్ థెరపీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జీవనశైలిలో వేగం, నిరంతర ఒత్తిడి, రసాయనాలతో నిండిన బ్యూటీ ఉత్పత్తుల వినియోగం, వీటన్నిటితో విసిగిపోయిన అమ్మాయిలు పాత రోజుల్లో అనుసరించే సహజ సౌందర్య పద్ధతుల వైపు అడుగులేస్తున్నారు. అందులో భాగమే ఈ మడ్ థెరపీ. ఇది అందంతో పాటు అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ సర్వే ప్రకారం నల్లమట్టి, డెడ్ సీ మట్టిలో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంలో ఉండే హానికర టాక్సిన్లను తొలగిస్తాయి. ఆర్థరైటిస్తో బాధపడే వాళ్లపై చేసిన సర్వేలో వారానికి 2 సార్లు వామ్ మడ్ ప్యాక్స్ వేయడం వల్ల నొప్పులు దాదాపు 40-50% తగ్గినట్లు గుర్తించారు. ఇక మొటిమలు, మచ్చలు, ఎగ్జిమా వంటి సమస్యల్ని తగ్గించడంలో మడ్ థెరపీ బాగా పనిచేస్తుంది. చర్మంపై ఉండే మృత కణాలను తొలగించి కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది ఈ థెరపీ. మట్టి సహజంగానే ఒంట్లో వేడిని, విష పదార్థాలను గ్రహించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరానికి పట్టించినప్పుడు చర్మ రంధ్రాల ద్వారా వ్యర్థాల్ని బయటకు లాగేస్తుంది. దాంతో శరీరం చల్లబడి నరాలకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, గంటల తరబడి కంప్యూటర్ల ముందు గడిపే వాళ్ళ కళ్ళపై పడిన ఒత్తిడి ఇట్టే మాయం చేస్తుంది. ఇందుకు నుదిటిపై మట్టితో ప్యాక్ వేయాలి. ఇలా చేయడం వల్ల కంటి నరాలకు ఉపశమనం లభిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. పొట్ట భాగంలో మట్టితో ప్యాక్ వేస్తే గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు కొంతవరకు తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నది మన నానుడి. నిజమే, కంటి చూపు లేకపోతే మన జీవితానికి వెలుగే లేదు. అయితే ఇంతటి కీలకమైన అవయవాలకు ఇవాళ కళ్ళకలకు మొదలుకుని క్యాట్రాక్ట్, గ్లకోమా వంటి జబ్బుల వరకు ఎన్నో రకాల సమస్యలు వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దృష్టి దోషాల్ని తగ్గించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈనాటి కార్యక్రమంలో కంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాలు, విపరీతకర్ణి, అధోముఖ స్వనాసనం, భ్రామరీ ప్రాణాయామం ఏ రకంగా ఉపయోగపడతాయి అనేటటువంటిది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి ఈ మధ్యకాలంలో అతి చిన్న వయసులో కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కూడా కళ్ళద్దాలు ఆ పిల్లవాడికి తగిలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. మన జీవితంలో కంటి చూపు అనేటటువంటిది ఈ ప్రకృతిని కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా మనకు వెలుగును చూపించేటటువంటి అతి ముఖ్యమైనటువంటి భాగం. ఎక్కువ సమయం స్క్రీన్స్ ఎక్కువ చూస్తూ ఉండడం, ప్రొద్దున లేస్తూనే మొబైల్ స్క్రీన్స్ చూడడం, రాత్రి 12-1 గంట దాకా కూడా ఆ స్క్రీన్లు చూస్తూ ఉండడం ద్వారా ఆ మొబైల్ లైటింగ్ యొక్క ప్రభావం కంటి నరాలపైన, కంటి మజిల్స్ పైన, వీటన్నిటి మీద పడి డ్యామేజ్ అయిపోయి అతి చిన్న వయసులో కంటి చూపు మందగించిపోయి అనేక రకమైన సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువగా స్క్రీన్స్ ఎక్కువగా చూస్తున్నటువంటి వారు ప్రతి కొన్ని గంటలకు ఒకసారి ఈ ఐస్ని కనుక రిలాక్స్ చేసి చక్కగా కొన్ని ఐ వార్మప్స్, కొన్ని కంటికి సంబంధించినటువంటి సూక్ష్మక్రియలు, అదేవిధంగా కొన్ని ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు కనుక చేసినట్లయితే మరి ఆ యొక్క కంటి ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోగలుగుతాం. అందులో భాగంగా విపరీతకరణి, అధోముఖ స్వనాసనం, భ్రామరీ ప్రాణాయామం ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ముందుగా ఈ విపరీతకరణి అనేటటువంటిది వెలకల్లా పడుకొని శవాసనం మీదుగా చేసేటటువంటి ఆసనం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా పెట్టుకోండి. ఇప్పుడు శవాసన భంగిమకి రండి. ఇప్పుడు రెండు కాళ్ళు ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు కాళ్ళని ఒకేసారి లిఫ్ట్ చేస్తూ బాడీని కూడా రేట్ చేస్తూ రెండు చేతులతో శరీరానికి సపోర్ట్ ఇవ్వాలి. ఓకే, కాళ్ళు స్ట్రైట్గా ఉంటాయి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు నిదానంగా కిందకి రావాలి. శవాసనలో కొద్దిసేపు విశ్రాంతి స్థితిలో ఉన్న తర్వాత అధోముఖ స్వనాసనం చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి నిదానంగా లేవాలి. ఇప్పుడు వజ్రాసన భంగిమకి రావాలి. రెండు కాళ్ళు హిప్ కిందకు ఫోల్డ్ చేసిన తర్వాత రెండు చేతులు మోకాళ్ళకు ఒక 1/2 ఫీట్ ముందులో రెండు అరచేతులు నేల మీద బోర్లించి ఉంచాలి. ఇప్పుడు నిదానంగా మీరు కాళ్ళు రేట్ చేస్తూ కాళ్ళు రెండింటిని కూడా స్ట్రైట్గా చేసుకొని One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు మరలా నిదానంగా నీస్ను ఫోల్డ్ చేస్తూ వజ్రాసన భంగిమకి రావాలి. వజ్రాసనం మీద కూర్చొని ఇప్పుడు భ్రామరీ ప్రాణాయామం చేద్దాం. బాటమ్ వ్రేల్ రెండు కూడా చెవి లోపల ఉంచి 4 వ్రేళ్ళు కంటిపైన ఉంచాలి. ఇప్పుడు నిదానంగా పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. మౌత్ క్లోజ్ చేసి ఆ శ్వాసని గొంతు నుండి శబ్దం చేస్తూ నోస్ ద్వారా శ్వాసని విడిచిపెట్టాలి.
మరొకసారి పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. మరొక్కసారి శ్వాసను పూర్తిగా తీసుకోండి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత 2 చేతుల్ని రిలీజ్ చేయాలి. ఇప్పుడు వజ్రాసనం నుంచి బయటకు వచ్చి సుఖాసనంలో కూర్చోవాలి. చూసారు కదండి, ఈ విపరీత కరణి, ఈ అధోముఖ స్వనాసనం, ఈ భ్రామరీ ప్రాణాయామాలు ఇవి చేయడం ద్వారా కంటి ఈ భాగానికి సంబంధించి మజిల్స్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా రిలాక్స్ అయ్యి ఆయా భాగాలంతా కూడా పూర్తిగా ఎనర్జైజింగ్ అయ్యి అక్కడ ఏర్పడినట్టు ఒత్తిడిని తొలగింపబడి రోగశక్తిని, స్ట్రెస్ని, ఆ యొక్క యాంగ్జైటీని తొలగించడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని పూర్తిగా మనం పరిరక్షించుకోగలుగుతాం. వాటితో పాటుగా కొన్ని కంటికి సంబంధించినటువంటి వ్యాయామాలు, ప్రొద్దున లేచిన వెంటనే, అదేవిధంగా మొబైల్ స్క్రీన్స్ ఎక్కువగా చూస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా టీవీలు కావచ్చు, ఈ కంప్యూటర్స్ కావచ్చు, ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ప్రతి 2-3 గంటలకు ఒకసారి ఐ వార్మప్స్, ఐ బౌల్స్ని క్లాక్ వైజ్ ఒక 20 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 20 టైమ్స్, అదేవిధంగా అప్ అండ్ డౌన్ ఒక 20 టైమ్స్ చేస్తూ, అదేవిధంగా ఈ యొక్క హ్యాండ్స్ రబ్ చేసుకొని చక్కగా ఈ కంటిపైన ఉంచుకోవడం ద్వారా కూడా కంటి పూర్తిగా విశ్రాంతిని పొంది సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. జుట్టు బాగా రాలిపోతున్నప్పుడు వారానికి 1 లేదా 2 సార్లు భృంగరాజ్ లేదా ఉసిరి కలిపిన నూనెతో తలను మృదువుగా మర్దన చేయడాన్ని అలవాటు చేసుకోండి. ఇది తలపై మాడుకు తేమను అందించడంలో సహాయపడుతుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.